హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్ బేస్ డబుల్ ట్రిపుల్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ తారక్తో కలిసి యాక్ట్ చేసిన రాజమౌళి గారు ఇద్దరికి సినిమాలో ఈక్వల్ స్కోప్ ఇచ్చారు. దానివల్ల ఫ్యాన్స్ కూడా 1% కూడా డిస్సాటిస్ఫై అవ్వలేదు. మరి ఆ సినిమా తర్వాత వాళ్ళ నెక్స్ట్ మూవీస్ గురించి అప్డేట్స్ సోషల్ మీడియాలో కంటిన్యూ అవుతూనే వచ్చాయి. అవి అన్నీ కట్ చేస్తే ప్రెసెంట్ ఎన్టీఆర్ దేవరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ ఏమో గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే రామ్ చరణ్ ఎన్టీఆర్ కన్నా ఇంకో అడుగు ముందుకు వేసేసాడు. ఫ్యూ మంత్స్ బ్యాకే బుచ్చిబాబు గారితో మూవీ ఓకే చేశారు. మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. మన బుచ్చిబాబు గారి స్పీడ్ చూస్తుంటే గేమ్ చేంజర్ కన్నా ముందే ఈ సినిమా రిలీజ్ చేసేలా ఉన్నారు. సుకుమార్ గారి శిష్యుడిగా పేరు తెచ్చుకొని తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు డైరెక్ట్ గా తన సెకండ్ మూవీని రామ్ చరణ్ గారితో తీస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నారు అంటే తన సినిమా కోసం ఎలాంటి మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థమైపోతుంది. అండ్ హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారో అని అనుకున్నప్పుడు జాహ్నవి కపూర్ పేరు సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అయింది. మేకర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ తో ఆల్రెడీ ఛాన్స్ కొట్టేసింది, ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా ఛాన్స్ కొట్టేసి జాక్ పాట్ కొట్టేసింది అనే ఫీలింగ్ నాకు వచ్చింది భయ్య. ఈ అనౌన్స్మెంట్ లో అయిపోగా ఇంకా ఫైనల్ గా పూజా సెరమనీ కూడా అయిపోయింది. రామ్ చరణ్ జాహ్నవి కపూర్ పేరు అదిరిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేశారు. నాకు కూడా వీళ్ళ పేరు చూడగానే చిరంజీవి శ్రీదేవి పేరుతో కంపేర్ చేయాలి అనిపించింది. బుచ్చిబాబు గారు తన గురువుకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సినిమా రామ్ చరణ్ స్టార్డమ్ కి ఇంకా ఎక్కువ గ్లామర్ తెప్పించేలా చేస్తారు అని మాట ఇచ్చారు. కెమెరాని బోనే కపూర్ గారు ఆన్ చేస్తే చిరంజీవి గారు క్లాప్ బోర్డ్ ని మోగించారు. ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయడమే లేటు. సినిమాటోగ్రఫర్ రత్నవేలు గారు ఆల్రెడీ దేవరా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాని కూడా అతనే షూట్ చేయబోతున్నారు. లిరికల్ రైటర్ చంద్రబోస్ గారు తన మెల్టింగ్ లిరిక్స్ తో మ్యాజిక్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజికల్ బ్లాస్ట్ కోసం టోటల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు ప్రెసెంట్ గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీ అయిపోయారు. షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. అది అవ్వగానే RC16 షూటింగ్ స్టార్ట్ అవుతుందో లేదా ఇంకా ముందే స్టార్ట్ అవుతుందో చూడాలి.